హాయ్. చాలా చాలా అంటే ఎంత తృప్తిగా అనిపిస్తుంది అంటే నేను ఇండియన్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ గురించి ఒక చిన్న వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. సో ఆ రోజు నేను చాలా బాధతో చేశాను. ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. పాపం ఎంత బాగా విన్ అయ్యి వచ్చారు, ఎంత గొప్ప పేరు తీసుకొచ్చారు మన ఇండియాకి. దెర్ ఆర్ నో వ్యూవర్స్ అండ్ దెర్ ఈస్ నో పబ్లిసిటీ. మినిమం ఫెసిలిటీస్ లేకపోయినా వాళ్ళు అంత బాగా ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ కప్ని సాధించి వచ్చారు అని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పిలిపించి మంగళగిరి వాళ్ళని సన్మానించి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలుసుకుని, అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, రోడ్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి వెంటనే దాని గురించి రోడ్స్ అవి చూడమని చెప్పి వెంటనే ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. అలాగే ఆయన పర్సనల్గా అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి 5 lakhs చెక్ ఇచ్చారు. మీకు డౌట్ ఉండి ఒకసారి చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి 5 lakhs ఇచ్చారు. అలాగే వెనకాల ఉన్న కోచ్ అవ్వచ్చు, హెల్పర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 2 lakhs ఇచ్చి, మన ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ ఇచ్చి, వాళ్ళని శాల్వాతో సన్మానించి, వాళ్ళ బ్యాట్స్ అవన్నీ సైన్ చేసి, ఇవన్నీ చాలా బాగా ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కావాల్సింది మనీ కాదు, అలాగే ఏదో గొప్ప గొప్ప మెడల్స్, వ్యూవర్స్, ఇవన్నీ కాదు. వాళ్ళు కోరుకునేది ఫస్ట్ నుంచి విజువల్లీ ఛాలెంజర్ అవ్వచ్చు, మెంటల్లీ ఛాలెంజర్ అవ్వచ్చు, ఎవరైనా కోరుకునేది ఒకే ఒకటి, వాళ్ళు ఉన్నారు అని గుర్తించండి అని. ఈ రోజున మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నాకు యాక్చువల్లీ నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని, అనడమే వచ్చు, కానీ రెస్పెక్టివ్గా అవర్ డిప్యూటీ సీఎం నో, దట్స్ వై వీ షుడ్ కాల్ ఇన్ రెస్పెక్టివ్ వే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పిలిపించి మంగళగిరి వాళ్ళని ఎంతో బాగా సన్మానించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవన్నీ కూడా ఆయన బిజీ షెడ్యూల్లో కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఎంతో బాగా సన్మానించారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాయి. లోకల్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, నేషనల్ వైడ్ అవ్వచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ప్రతి స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళని గుర్తిస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ఆల్సో థ్యాంకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. జస్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా, అంటే పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే విజువల్లీ ఛాలెంజింగ్ వాళ్ళని, ఫిజికల్లీ మెంటల్లీ అలా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మనుషులే అని గుర్తించండి. ఎనీహౌ, థ్యాంక్స్ టు ఆల్.